చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లదే కీలక పాత్ర. వీటిని నిర్మించేందుకు ప్రభుత్వం భారీగానే ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో పాత బస్తీలోని సైదాబాద్లో 620 కోట్ల వ్యయంతో 3.3 కిలోమీటర్లు చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగతా పనులను త్వరలోనే పూర్తి చేసి అతి త్వరలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించాలని జీహెచ్ఎంసీ సంకల్పించింది. ఆగస్టు 2వ వారంలో ఈ ఫ్లైఓవర్ను వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు వేస్తోంది. ఆ విషయాలేంటో మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా మరో అధునాతన స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే విద్యానగర్ లో ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ కు మించి దానికంటే పొడవైనటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే పూర్తి స్థాయికి వచ్చినటువంటి నిర్మాణ పనులు మరికొద్ది రోజుల్లో అంటే దాదాపు ఆగస్టు నెలాఖరులోగా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ ని అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఏదైతే పాత బస్తీలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా ఇటు చంచల్గూడ జైలు, ఓవైసీ హాస్పిటల్ సమీపాన ఉన్నటువంటి యాదగిరి థియేటర్ వరకు ఈ యొక్క 3 కిలోమీటర్ల 300 మీటర్ల దూరంలో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మాణం చేపట్టింది. 6 సంవత్సరాల క్రితం దాదాపు 2020లో మొదలైనటువంటి శంకుస్థాపన. అలాగే కొన్ని రోజులు ఆలస్యం అయినప్పటికీ ఆ తర్వాత కరోనా కారణంగా దాదాపు 2 సంవత్సరాలుగా ఆలస్యమైంది. ఆ తర్వాత కార్మికులంతా కూడా అందుబాటులో లేకపోవడంతో స్టీల్ బ్రిడ్జ్ పనులు కాస్త ఆలస్యం అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికి ఈ యొక్క 2026 జనవరిలో తిరిగి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ పనులను సీరియస్గా తీసుకున్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు అప్పటి నుంచి ఇప్పటి వరకు యథావిధిగా ముమ్మర చర్యలు చేపట్టి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టి అలాగే అతి తొందరలో ఎంత వీలైతే అంత త్వరలో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే ఇటు చంచల్గూడ జైలు నుంచి ఇటు ఏదైతే సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ వరకు సాగుతున్న ఈ నిర్మాణ పనుల్లో దాదాపు అన్ని రకాల పనులు పూర్తయ్యాయి. ఏదైతే వాహనదారులు ఈ యొక్క బ్రిడ్జ్ పైకి ఎక్కాలనుకున్న వాహనదారులు కూడా ఈ యొక్క అప్ ర్యాంప్స్, డౌన్ ర్యాంప్స్ వల్ల వారు సునాయాసంగా బ్రిడ్జ్ ఎక్కడం దిగడం లాంటివి చేసుకోవచ్చు. సో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ లో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 620 crores ప్రాజెక్టు, 3.3 కిలోమీటర్స్ ఇంక్లూడింగ్ ర్యాంప్ ఉన్న ప్రాజెక్ట్స్. దీనివల్ల చాలా టైం తగ్గుతుంది. 40 to 45 minutes మీరు ఈ ట్రాఫిక్ లో మీరు వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ క్రాస్ చేయాలన్నా ఇప్పుడు 8 minutes లో క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ క్రూషియల్ జంక్షన్ లో సైదాబాద్ నుంచి ఎవరైనా హైదరాబాద్ వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్ ఫ్లైఓవర్. అప్ ర్యాంప్స్ వర్క్ అండ్ డౌన్ ర్యాంప్స్ వరకు రిటైనింగ్ వాల్ వర్క్ ఉన్నాయి. అది చాలా స్లో వర్క్, అది చాలా పగడబందిగా చేయాలి. ఆ పని అయినా విల్ బి ఓపెన్ ఫర్ ట్రాఫిక్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ నుంచి ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు చాలా ట్రాఫిక్ ఇక్కడ మన కర్మాన్ ఘట్ పోయేది, ఇక్కడ ఇది బజార్ పోయే రోడ్, ఓఎస్ఎస్ పోయేది, చాలా ఇబ్బంది ఉంటాయి చౌరస్తా కాడ. ఇది ఓపెన్ అయితే చాలా ఇబ్బందిగా పైకి నుంచి వెళ్ళిపోవచ్చు. చంద్రంగుట్ట పోయేటోళ్ళు, ఇక్కడ సంతోష్ మన करमान घाट पेट्रोल। अभी अगर ब्रिज अगर ओपन हो गया ना तो प्रॉब्लम खत्म हो जाता। अभी जो ब्रिज की वजह से ट्रैफिक भी है, बहुत सालों से काम चल रहा था, पेंडिंग वर्क चल रहा है। अगर ये ब्रिज अगर ओपन हो गया तो ट्राफिक की बहुत अच्छी सहूलत आती। మొత్తంగా ట్రాఫిక్ అవసరాలను తీర్చేలా జీహెచ్ఎంసీ రూపొందించినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈ యొక్క ఆగస్టు 2వ వారంలో కల్లా దీన్ని పూర్తిగా వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఇటు జీహెచ్ఎంసీ ఇప్పటికే ప్రకటించింది. ఈ మధ్య ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించినటువంటి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అతి తొందరలో అందుబాటులోకి తీసుకురాని చెప్పేసి అధికారులను ఆదేశించారు. సో చూద్దాం ఎప్పటి వరకు ఈ యొక్క బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుంది, అలాగే ట్రాఫిక్ అవసరాలు ఏ మేరకు తీస్తుందని చెప్పేసి భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామ్యాన్ వి శ్రీనివాస్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.